ఏంటంటే ఈ గొర్రెపాటి నాగేశ్వరరావు అన్నట్టయినా ఎరుగట్ల దగ్గర ఒక ఆ, భూమిని కౌలు తీసుకొని పని చేసి సాగు చేస్తూ ఉంటాడు. ఇది ముద్దాలమ్మ ఎరుగట్ల గ్రామ శివార్లో ఉన్న ముద్దాలమ్మ టెంపుల్ పక్కన ఉంటుంది. ఈ పొలంలో ఆ, గుప్త నిధులు ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు పూజారులు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన క్రమంలో వీళ్ళు ఇద్దరు తిరుపతిరావును గోపాలరావు, వీరమల్ల రాధాకృష్ణ, కట్టబోయిన మోహన్ రావు, గోరేపాటి నాగేశ్వరరావు, జక్కంపూడి రవి వీళ్ళందరినీ వెంట తీసుకొని ఈ ఇద్దరు పూజారులను వెంట పెట్టుకొని 25వ తారీఖు సాయంత్రం సమయంలో ఈ ముత్యాలమ్మ గుడి పక్కన ఉన్న పొలంలో తవ్వకాలు జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులకు కనబడి వాళ్ళు మా బ్లూ కోట్ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు నియమంజన ఎస్ఐ గారు సత్వరం స్పందించి వాళ్ళ బ్లూ కోట్ కానిస్టేబుల్ని అక్కడికి పంపేసరికి ఈ నిందితులు వాళ్ళు ఏదైతే తవ్వకాలకు వాడుతున్నారో ఆ జేసీబీని అక్కడ ఉందని తెచ్చి వాళ్ళ బండోజులు పెట్టి పారిపోవడం జరిగింది. దీనిపైన అదే రోజు బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఈ 9 మంది నేరస్తుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ జేసీబీ మిషన్ తర్వాత 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడికి వస్తారా సార్? ఎందుకంత కకృతి? సరిపోయింది. ఏం చేస్తా?